నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. ఎంతటి వారైనా అమ్మను ఆది గురువు అంటారు. అలాంటి అమ్మకే చిన్నారులు అక్షరాలు నేర్పిస్తున్నారు. మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం అధికారులు అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో చిన్నారులు వారి తల్లులతో పలకలపై అక్షరాలు దిద్దించారు. 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతంగల్గుర్దు గ్రామంలో అమ్మకు అక్షరాభ్యాసం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 42,749 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సంఘంలో చదువుకున్న మహిళను వాలంటీర్గా ఎంపిక చేస్తున్నారు. ఆమె తమ సంఘంలోని వారిని అక్షరాస్యులుగా తయారు చేయనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చొరవతో డిఆర్డీఓ సురేందర్, రైతుల విద్యా పీడి వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. భాగంగా ఈరోజు వయోజనులందరికీ అంటే మనకు 18 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ కూడా అంటే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అందరినీ కూడా మనం అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇచ్చేసిన డిఓ గారికి మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేటివ్కి, ఎంఈఓకి, మంత్రులు గారికి, మా డిపిఓ గారికి, అడిషనల్ డిఆర్డీఓ గారికి, హాజరైన మా మహిళా సోదరి అందరికీ, వాలంటీర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ ఉత్సాహం చూస్తుంటే మాకు మళ్ళీ మేము కూడా అక్షరాభ్యాసం చేసుకుంటే బాగుండన్న హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో మీ ఉత్సాహంకి నిజంగా కొద్దిగా లేట్ అయింది, అయినప్పటికీ మీరు కఠోర దీక్షతో ఇప్పటిదాకా ఉన్నారు. మీ యొక్క ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, నాకు తెలుసు. మహిళలే అన్ని పనులు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు, మీ ఉత్సాహాన్ని ప్రదర్శించేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విషయం, మనము చదువు అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. మనం ఎక్కడ పోయినా చదువు లేకుండా మనం ఏ పని చేయలేని పరిస్థితి. మీకు మొబైల్లో ఏదైనా మెసేజ్ వచ్చినా చదవాల్సిందే. ఏదైనా రోడ్డు మీదకి పోయి ఏదైనా చూద్దామన్నా ఏ చెప్పినా అంటే ఏదైనా బోర్డు బస్కి ఇప్పుడు డిఓ గారు చెప్పినట్టు ఏ ఊరు వెళ్తుంది అని అడగాలంటే కూడా పక్క వాళ్ళు అడగాల్సిన పరిస్థితి. అంటే ఒక రకంగా మనల్ని మనము తక్కువ చేసుకున్నట్టు అవుతూ ఉంటుంది. సో మనం ఎంతో ఆత్మగౌరవంతో మన కుటుంబాన్ని మనం పోషిస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు, వ్యవసాయ పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకు చదువుకోలేం? చదువుకోగలం. కేవలం మనకు అప్పుడున్న పరిస్థితుల కారణంగా మనం చదువుకోలేకపోయినాం. ఇప్పుడున్నంత పరిస్థితులు అప్పుడు లేవు. మీరు చిన్న ఉన్నప్పుడు పరిస్థితులు, అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితులు, అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు చదువుకోవడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చదువుకోలేదు. అంతేగాని మీకు ఆసక్తి లేక కాదు. కానీ ఇప్పుడు మనం చదువుకుందాం. మనకు వ్యవస్థ లోక్ అదాలత్ లో గృహహింస, వరకట్న తదితర కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వరప్రసాద్ అన్నారు. రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కక్షిదారులు గమనించాలని సూచించారు. ఆ దిశగా స్టేషన్ల వారీగా కేసులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టులో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. చీటింగ్ కేసులు, సైబర్ కేసులు, బ్యాంక్ ఫ్రీ లిటిగేషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కూడా పరిష్కారం చేయబడుతుందన్నారు. కామారెడ్డి డివిజన్ పరిధిలోని కేసులను రాజీ చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కక్షిదారులు గమనించాలని సూచించారు. కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని, అధిక కేసుల పరిష్కారానికి అధికారులు సహకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఐపీసీ 498 కేసులలో పోలీసులు కేసులు ఫైల్ చేయకుండా జాతీయ కోర్టు చెప్పిన విధంగా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారని భావిస్తున్నారని చెప్పారు. ఆంటీ జనాలు భర్త ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారు? ఆమె ఎప్పుడు వదిలి 1,80,000 పోగొట్టుకున్నాడు. సార్
గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను బస్సులో వెళ్తుంటే ఫోన్ పోయింది సార్. అంటే థెఫ్ట్ అయిందో లేకపోతే పడిపోయిందో పోయింది సార్. విత్డ్రా చేసుకుందామని వెళ్తే అలా మొత్తం విత్డ్రా అయినట్టుగా ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఉన్నాయి సార్ అని వచ్చినాడు సార్. అదే సార్. యాక్చువల్గా ఏమైతే సార్ అంటే మన ఫోన్ పోయిన తర్వాత ఇందులో నుంచి సిమ్ తీస్తారు సార్. సిమ్ తీసి వేరే ఫోన్లు వేసుకొని దాంట్లో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ చేసి పెడతారు సార్. దానికే ఏమైందంటే సార్ మనము రీసెట్ పిన్ అని రాగానే అదే నెంబర్కు ఓటీపీ వస్తుంది సార్. మనం ఫోన్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు సార్. వేరే ఫోన్ వేసుకుంటారు. ఓటీపీ రాగానే దాంతో యాక్టివేట్ చేస్తారు. సో మనము ఓటీపీ వచ్చే నంబరు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి నంబరు అదే అయి ఉంటే కనుక ఏమంటే మన ఫోన్లో నుంచి డబ్బులు ఫోన్ పోయింది కదా, లాక్ ఉంది కదా అని చెప్పి సేఫ్టీగా ఉండడానికి అవకాశం లేదు సార్. పోయే అవకాశం ఉంటుంది సార్. 1 వీక్ తర్వాత వచ్చింది సార్. వస్తే ఏమంటే అదే 1 వీక్ అయింది హోల్డ్ అయితే కావాలని చెప్పేసి డౌట్లో ఉంటే వెంటనే నేనే ఉండి సైబర్ క్రైమ్ గవర్నమెంట్ పోర్టల్లో పబ్లిక్ పోర్టల్లో వెంటనే ఆ తీర్పుకి సమానం అని చెప్పారు అవార్డు. ఇంకొకటి విశేషం ఏంటంటే దీనిలో న్యాయమూర్తి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో తీర్పు చెప్తే దాని మీద జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అదే లోకల్ అదాలత్లో కనుక మీరు సెటిల్ అయితే కేసు అవార్డు పాస్ చేస్తే అదే ఫైనల్. ఇంకా దాని మీద అప్పీల్ అనేటటువంటిది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో చెప్పింది ఏంటంటే ఒక కేసు అంటే 3 రౌండ్స్లో లిటిగేషన్ చేసుకుంటూ 80 సంవత్సరాలు పట్టిందంట. 80 సంవత్సరాలు అంటే ఎవడన్నా బతుకుతాడు ఈ రోజుల్లో? అంటే 2 జనరేషన్ 2-3 జనరేషన్లు కూడా ఆ లిటిగేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు. అయితే కేసులు మరి ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అది మనకి ఇప్పుడు అనవసరం. అయితే ఈ అవార్డు పాస్ చేసినప్పుడు లోక్ అదాలత్లో నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ అనుభవం కలిగిన డ్రైవర్తో పాటు క్లీనర్ తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా కేసులు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. సందర్భంగా అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన 4 ప్రైవేటు పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. సందర్భంగా కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 260 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉండగా 190 బస్సులకి ఫిట్నెస్ చేసినట్టు తెలిపారు. 90 బస్సులు ఫిట్నెస్ ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా పాఠశాలల బస్సులు రోడ్లపైకి వస్తే మొదటిసారి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రెండవసారి అదే పాఠశాల బస్సు మళ్లీ పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాల యజమానులు బస్సులకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చెప్పు లోపల రా. ఇంకా 70 బస్సులు ఫిట్నెస్ చేసుకోలేదు. మేము స్కూల్ రీఓపెన్ అయినప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి నిరంతరంగా స్కూల్ బస్సు తనిఖీ చేస్తూ ఫిట్నెస్ లేని 2 బస్సులు, పర్మిట్ ఒక బండి, ట్యాక్స్ ఒక బండి మీద కేసులు నమోదు చేసి
2 బస్సులు సీజ్ చేశాము. సో స్కూల్ యాజమాన్యందరూ గ్రహించాల్సింది, ఫిట్నెస్ లేకుండా నడిపినట్టయితే ఖచ్చితంగా డ్రైవ్ కొనసాగుతుంది. ఫస్ట్ టైం ఫైన్ చేస్తాం, సెకండ్ టైం అదే యాజమాన్యం మళ్ళీ తప్పించినట్టయితే కోర్టు పంపాల్సి వస్తుంది. ఒక్కసారి కోర్టు పోతే శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. దయచేసి స్కూల్ యాజమాన్యం అందరూ కూడా ఫిట్నెస్ లేని వాహనాలను తిప్పకండి. ఫస్ట్ టైం ఏ స్కూల్లో మేము కేసు చేసినామో సెకండ్ టైం అదే స్కూల్ ఇంకేదైనా బస్ మీద ఈ 3-4 డేస్లో 10 డేస్లో ఫిట్నెస్ లేకుండా నడిపినట్లయితే సెకండ్ అఫెన్స్ కింద ఖచ్చితంగా కోర్టులో ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఛార్జ్ చేస్తే డ్రైవర్తో పాటు ఆ స్కూల్ యాజమాన్యం కూడా శిక్షిస్తారు, మినిమం చేసి చేస్తారు జడ్జి గారు. కాబట్టి చిన్న చిన్న తప్పులు చేస్తూ పెద్ద శిక్షలు పొందొద్దని స్కూల్ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మీ స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ హెల్త్ పరిస్థితి నిర్వహించి బస్సు స్పీడ్ కూడా మ్యాక్సిమం 60 వచ్చింది. అయినప్పటికీ కూడా గ్రామ ప్రాంతాల్లో 40 స్పీడ్లోనే పోయేటట్టు 40-50 స్పీడ్ ఎక్కువ పోకుండా ఏ చిన్న ప్రమాదం కూడా స్కూల్ బస్ ద్వారా జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత మేనేజ్మెంట్లది, డ్రైవర్లది, స్కూల్ పంపించే తల్లిదండ్రులది. మేము చెప్తూ వస్తున్న ప్రతి స్కూల్ మేనేజ్మెంట్కు ప్రతి బస్కు ఏ రూట్లో బస్ నడుస్తుందో డ్రైవరు, ఒక టీచరు, ఆ రూట్లో పంపించే పిల్లల నుంచి ఒక తల్లిదండ్రుల నుంచి ఒక పేరెంటు కమిటీగా ఏర్పాటు చేసుకొని స్కూల్ బస్ టైమింగ్స్, ఆ డ్రైవర్ ఆరోగ్యము, డ్రైవర్ ప్రవర్తన, బస్ కండిషన్, ఎనీ ప్రాబ్లం ఉన్నా మాకు ఇంటిమేట్ చేస్తే మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేసి వినకుంటే కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని గత 3 సంవత్సరాలుగా ఏ చిన్న స్కూల్ విద్యార్థి కూడా ప్రమాదం జరగలేదు. కాబట్టి మేము ఇంకా ఇంటెన్సివ్గా మీ మీద దృష్టి పెడతలేము. సో ఈ సంవత్సరం కూడా ఏ చిన్న ఇష్యూ రాకుండా, ఏ చిన్న యాక్సిడెంట్ జరగకుండా యాజమాన్యులందరూ కూడా డ్రైవర్లు, యాజమాన్యాలు సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తుల ట్రాప్కి గురవుతున్న బాధితులు క్షణాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. గ్రామీణులే కాకుండా చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారిన పడి బాధితులుగా మారుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ రఫీ అనే యువకుడి యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి 1,20,000 సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలాంటి ఓటీపీ మెసేజ్ కూడా రాలేదని, అయినప్పటికీ తన ఖాతా నుండి డబ్బులు డ్రా చేసినట్లు, కొన్ని గంటల తర్వాత మెసేజ్ మాత్రమే వచ్చినట్లు తెలిపాడు. మరుసటి రోజు బ్యాంకు వెళ్లి వివరాలు అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఆన్లైన్లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు తెలిపాడు. మరుసటి రోజు బక్రీద్ పండుగ ఉండడంతో ఆ తర్వాత మీ సేవా కేంద్రం వెళ్లి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. నా పేరు సయ్యద్ రఫీ, అర్ఫాత్ కాలనీ, బాన్సువాడ. నా అకౌంట్ నుంచి డబ్బులు 5వ తారీఖు నాడు 10,000 ఇట్లా రెండు సార్లు 20,000 పోయినాయి. నేను ఆ రోజు నిజామాబాద్ వెళ్ళి ఉండే, వచ్చినాక సాయంత్రం అయ్యేసరికి పొద్దున 6 గంటలకు బ్యాంక్ వెళ్ళి బ్యాంకులో అడిగేసరికి మాకు తెలియదు, ఇది అకౌంట్ నుంచి కట్ అయినాయి, మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు, ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అయితే స్టేట్మెంట్ తీసుకుంటే 10,000 పోయినాయి. మళ్ళీ రాత్రి నాకు వేరే వాళ్ళు డబ్బులు వేస్తే మళ్ళీ రాత్రి 6వ తారీఖు రాత్రి రోజు 1,00,000 రూపాయలు మళ్ళీ కట్ అయినాయి అకౌంట్ నుంచి. మళ్ళీ పొద్దున లేచేసరికి అకౌంట్లో డబ్బులు లేవు. ఆ రోజు హాలిడే ఉండే, 7వ తారీఖు శనివారం, బక్రీద్ పండుగ. మళ్ళీ ఆదివారం కూడా హాలిడే ఉండే. సోమవారం వెళ్ళి బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ చేస్తే వాళ్ళు అడిగితే మాకు తెలియదు, దీని గురించి మీరు ఏమైనా క్లిక్ చేశారేమో మాకు తెలియదు, దాని గురించి మాకు సంబంధం లేదు, మీరు సభ్యగ్రామ్ ఫోన్ చేయండి, లేకపోతే మీరు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ చేసినాక మేము చేస్తాం కానీ మాకేం తెలియదు అని చెప్పారు. పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో మీరు సైబర్కామ్ కాల్ చేస్తేనే మీకు ఈ ఫైల్ సబ్మిట్ అవుతుంది, కేస్ సబ్మిట్ అవుతుంది, ఎవరు కాదని చెప్పారు వాళ్ళు. అయితే ఆ ఫైల్ 1930 కాల్ చేస్తే కనీసం 3 రోజుల తర్వాత కూడా మాకు ఫైల్ సబ్మిట్ కాలేదు. అయితే మళ్ళీ మీ సేవకి వెళ్ళి అక్కడ లత్తిపోయి మీ సేవకి వెళ్ళి మీ సేవ నుంచి కంప్లీట్ చేస్తే ఫైల్ సబ్మిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 14వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. నాకు ఇప్పటివరకు దానికి మెసేజ్ రాలేదు, దాని గురించి ఏ రెస్పాన్స్ తీసుకోలేదు, ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదు, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకోలేదు, మళ్ళీ వీళ్ళు కూడా తీసుకోలేదు. ఆన్లైన్ నుంచి మనం చేస్తేనే అయింది.
మళ్ళీ ఇక్కడ పిఎస్లో సభ్యక్రమం ఉంది, అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఆన్లైన్ నుంచి చేసుకోవాలా మాకు తెలియదు, అది మీరు చేసినాక మాకు మెసేజ్ వస్తాయి, దాన్ని బట్టి మేము కార్వాయి చేస్తామని చెప్పారు. ఎన్ని రోజులైంది మీరు నేను కంప్లీట్ చేసి 7 పండుగ రోజే పిఎస్కి వెళ్ళాను, డిఎస్పీ దగ్గరికి వెళ్ళిన. అయితే వాళ్ళు సిఐ సార్కి ఫోన్ చేశారు. సిఐ సార్ దగ్గరికి వెళ్తే సరే మీరు 1930 నుంచి కాల్ చేసి చెప్పండి, మాకు మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మేము కార్వాయి చేస్తామని చెప్పారు. అయితే 7వ తారీఖు 8, 9, 10 దాకా కూడా కాలేదు. 11వ తారీఖు నాడు నేను మీ సేవాకి వెళ్ళి ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు నాకు 11 కూడా కాలేదు. 12వ రోజు కంప్లీట్ అయింది, సబ్మిట్ అయింది ఫైల్. 12వ రోజు అయితే మన అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళిన, అక్కడ సిఎస్ఆర్ లేరు. అయితే మళ్ళీ 14 నాడు నాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పటివరకు నా ప్రాసెస్ ఏం ముందుకు రాలేదు. డబ్బులు మాత్రం 1,20,000 పోయినాయి. నాకు ఏ మెసేజ్ రాలేదు, ఓటీపీ రాలేదు, ఏం చేయలేదు. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినాయి. బ్యాంక్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు యూపీఐ నుంచి పోయినాయా, బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయా? అకౌంట్ నుంచి, బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయి డబ్బులు. బ్యాంక్లో మీ అకౌంట్ మీరు బ్యాలెన్స్ చూపెట్టలేదా? చూపెట్టారు, స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఎవరికి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా అంటే వాళ్ళు మాకు తెలియదంటారు. వాళ్ళు చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఎల్లారెడ్డి కోర్టు జడ్జి సుష్మా అన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో కేసులు లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కారం అవుతున్నాయన్నారు. ఇరు వర్గాలకు రాజీ కుదిర్చి ఇద్దరికి సమాంతరమైన న్యాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. సందర్భంగా జడ్జి సుష్మా మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ అనేక సేవా కార్యక్రమాలు అందిస్తోందన్నారు. న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉంటున్నాయన్నారు. సకాలంలో న్యాయం పొందక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ లో ఇరు వర్గాలను ఒకే వేదికపై హాజరుపరిచి న్యాయమూర్తుల సమక్షంలో సామరస్యంగా రాజ్య పద్ధతిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
పేట వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కరెంటు హెచ్చు తగ్గుల వల్ల గత 4 రోజుల నుండి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో నీటి సమస్యను మాజీ కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, గిరిగంటి లక్ష్మీనారాయణలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఇదే బాగా ప్రాబ్లం ఇస్తుంది కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా చేయాలి ఇప్పుడు ఇక. గత 3 రోజుల నుంచి కామారెడ్డి పట్టణంలో నీటి సమస్య ఉన్నది. ఈ ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది వల్ల నీళ్లు రావట్లేదు. దీనికోసము మన ఏఈ గారు, శంకర్ గారు, కమిషనర్ గారు, ఎంఈ గారు బాగా కష్టపడుతున్నారు. ఈ అతి తొందరలో ఈ రిపేర్ అయ్యి కామారెడ్డి పట్టణం ప్రజలకు తాగునీరు వస్తుంది. గత 3-4 రోజులుగా కామారెడ్డి పట్టణానికి, పాత పట్టణానికి ఇక్కడ కామారెడ్డి పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ వచ్చి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని ఓ ఇంటిలో బ్రహ్మకమలం విరబోసింది. ఏడాదికి ఒకసారి వికసించే బ్రహ్మకమలం కొన్ని గంటల వ్యవధిలోనే తన రూపాన్ని కోల్పోతుంది. విరబోసిన ఈ బ్రహ్మకమలాన్ని తిలకించడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పమైన బ్రహ్మకమలం ఇప్పుడు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలోని ఓ ఇంట్లో వికసించింది. వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయం నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి 4 గంటలకి ముడుచుకుపోతుందన్నారు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని చెప్పారు. కాగా ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. మండలం ఇది బ్రహ్మకలం చెట్టు. ఇది 1 ఇయర్కి ఒకసారి, ఓన్లీ వానాకాలంలో పూసేది ఒకటేసారి 1 ఇయర్లో. దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్ 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకుపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్, మన మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి త్రయంబకేశ్వర మా దేవస్థానానికి తీసుకొచ్చింది. పువ్వు పూయగానే మేమంతా దీనికి పూజ చేస్తాము, మళ్ళీ దేవుని మొక్కుతాము. తీసుకుపోయి టెంపుల్, ఈశ్వర్ టెంపుల్లో, ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము. ఓన్లీ 12 కొట్టి రాత్రి దాకా పూజ చేస్తాం. ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మారిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీవుల్లా ఖాద్రి అన్నారు. అధికారులు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చీటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వలీవుల్లా ఖాద్రి మాట్లాడారు. 11 సంవత్సరాల పాలన సంబరాలు జరుపుకుంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని చెప్పి ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ యువ వికాస్ పథకం పేరిట 16 లక్షల యువకులకు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు. బ్యాంక్ అధికారులు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఇప్పటికీ స్పందించడం లేదని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో నారాయణ చైతన్య విద్యా సంస్థలు, ఎన్నో గుర్తింపు లేని విద్యా సంస్థలు విచ్చలవిడిగా అనుమతి లేకుండా లక్షల రూపాయల డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారన్నారు.
జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని డీఈఓ కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిపతిగా ఎంఈఓలు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాజు యువ వికాసంలో సిబిల్ పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టి ఈరోజు నిరుద్యోగులతో చెలగాట మారుతున్నారు. గతంలో మీరు చెప్పారు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు యువ వికాసం పథకం ఇస్తామని చెప్పారు. కానీ పథకం అప్లై చేసుకున్న తర్వాత దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోని ఒక పథకం వస్తే మనం ఏదో జీవన విధానంలో మనం ఏదో దుకాణమో ఏదో పెట్టుకొని బతుకుతాం అంటే దీన్ని కండిషన్లు పెట్టి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి సిబిల్ అని అనేక రకాలుగా రేషన్ కార్డ్ అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు రాజు యువ వికాసంలో అసలు ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగం మీద కనీసమైన ప్రేమ ఉంటే మీరు దయచేసి వెంటనే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు వికాసం ఇవ్వాలని కూడా మేము అఖిల భారత యువజన సమైక్యగా నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగం ప్రారంభమైంది కూడా అడ్డుకట్టాలి. ఒక ఫీజు కంట్రోల్ చట్టాన్ని తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కూడా ఈ రోజు ఇష్టం రాజ్యంగా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో శ్రీ నారాయణ స్కూల్స్ కాలేజీలు ఫీజు దోపిడీ చేసుకుంటూ అనుమతి లేకుండా స్కూళ్ళని నడుపుతున్నారు, కాలేజీ నడుపుతున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో అఖిల భారత యువజన సమితిగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించడం మా ఉద్యమం ఉంటుందని హెచ్చరిస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.